హాయ్ ఫ్రెండ్స్, కనుమ శుభాకాంక్షలని అందరికీ. ఈరోజు చింతపండు పులిహోర తయారు చేసేది చూపిస్తున్నాను. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, 1/2 కేజీ బియ్యం అయితే రైస్ కడిగి పెట్టేసేసి పెట్టాను. దీనిలో కేజీకి 150 గ్రాములు చింతపండు వేసుకోవాలండి. దానిలో 1/2 కేజీకి 150 గ్రాములు సగం వేసేసుకొని ఇలా చక్కగా కడిగేసుకొని చింతపండు మునిగే వరకు నీళ్ళు పోసుకొని గిన్నె పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆ రైస్ ఉడికిపోయింది. పొడి పొడిగా వండుకోవాలి అన్నం. పొలుగ్గా మెత్తగా అయితే అస్సలు ఉండకూడదు, కొంచెం పొడి పొడిగానే ఉండాలి. ఇలా వండేసి ఒక బేసిన్లోకి వేసేసుకోవాలి రైసు. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం కరివేపాకు చింతపండు పులిహోరలో చాలా ఎక్కువే వేయాలండి, బాగుంటుంది టేస్ట్. హెల్త్కి కూడా మంచిది కదా. ఈ పులిహోర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు పులిహోర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. కాకపోతే నేను చేసే స్టైల్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఒక సబ్స్క్రైబరు మాకు చింతపండు పులిహోర చూపించండి మేడం, మీరు చేసే పులిహోర వంటలు చాలా బాగుంటున్నాయి అని చెప్పి కామెంట్ పెట్టారు. వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇదిగోండి, పులుసు చిక్కగా తీసుకోవాలండి, అస్సలు నీళ్ళుగా ఉండకూడదు. ఈ చింతపండు పులిహోర టేస్ట్ అనేది ఈ పులుసులోనే ఉందండి. ఇదిగోండి, చూసారా, ఇలా పులుసు రెడీ చేసేసుకోవాలి. ఇందులో 150 గ్రాముల చింతపండుకి చిన్న టీ గ్లాసు తలగొట్టేసేసుకొని అంత ఉప్పు అయితే వేసుకోవాలి. అందులో సగం ఉప్పు వేసాను. పసుపు, కరివేపాకు ఇందులో కూడా వేసుకున్నాను. ఇది స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ దగ్గరగా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు పక్కన మనం పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు తాలింపుకి ఆల్రెడీ రైస్లో నూనె వేసాం కదా, ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలండి. జీడిపప్పు అవైలబుల్ ఉంటే జీడిపప్పు, మనం శనక్కాయ గుళ్ళు అలా వేసుకోవచ్చు ఏదైనా. నేను శనక్కాయ గుళ్ళు వేసాను. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ పులిహోరలో ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవి వేగేలోపు ఆ ఎండుమిరపకాయలు మాడిపోతాయి కదా, అందుకని అవి తీసి ఆ పులుసులో వేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు అవి వేగేలోపు మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేగుతాయి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇవన్నీ వేగేలోపు ఆ గింజలు అన్నీ ఎర్రగా వేగుతాయి, మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఈ కరివేపాకు కూడా వేసేసుకొని చిటపటలాడిన తర్వాత ఆ పులుసులోకి ఈ తాలింపు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చక్కగా వేగాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఆ పులుసులో వేసేసుకోవాలి. ఇది మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి వస్తుంది, పులుసు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో కలిపేసుకోవాలి. ఈ చింతపండు పులిహోర ఉంటుంది చూడండి, అస్సలు మర్చిపోలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీతో చేయించుకొని వెళ్ళేలా ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.